కూడి వచ్చినటువంటి పెద్దలు, చిన్నలు, ఆత్మీయులైనటువంటి మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరికి పేరును తెలియజేస్తున్నాను. అలాగే ఈ మైకు యంత్రాంగ శబ్దము ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్క సహోదరునికి, సహోదరికి, పెద్దలకు, చిన్నలకు, ఈ సిరిపురం గ్రామ వాస్తవ్యులందరికీ కూడా పేరు పేరున క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో కొద్దిసేపు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను ఎత్తి మీ అందరితో పంచుకోవాలని ఆ దేవాది దేవుని యొక్క ప్రేరేపణను బట్టి నేను ఈ సందేశాన్ని ప్రారంభించడం జరిగింది. కొద్దిసేపు మాత్రమే, అతి తక్కువ సమయం మాత్రమే మనం దేవుని మాటల గురించి ధ్యానం చేస్తాం కాబట్టి చాలా శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, ఏకాగ్రతతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మనసు పెట్టి దేవుని మాటలను ఆలోచించాలని, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా, ప్రేమపూర్వకంగా నేను మనం చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. ఒక ప్రశ్నకు సమాధానాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం అందరం మరి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒకే ఒక ప్రశ్న, దానికి సమాధానం మాత్రమే. ఏంటి ఆ ప్రశ్న అని అంటే, మనిషి దేవుణ్ణి అసలు ఎందుకని నమ్ముకోవాలి? దేవుణ్ణి నమ్ముకోవాల్సినటువంటి అవసరత ఏమున్నది? మానవ జాతి మొత్తానికి దేవుని అవసరత ఏమున్నది? దేవుని అవసరతతో పని ఏమున్నది? దేవుణ్ణి అసలు మనం ఎందుకు నమ్ముకోవాలి? దేవుణ్ణి నమ్ముకోవటం వలన కలిగే ప్రయోజనం ఏంటి అనేది ప్రశ్న. అసలు ఎందుకు నమ్ముకోవాలి? దానికి జవాబును ఈ రాత్రి మనం తెలుసుకొని ఈ కూటాన్ని మనం ముగించుకుంటాం. నేను ఇప్పుడు ఈ ప్రశ్న వేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటూ ఉంటారు, ఎందుకని అసలు కరెక్ట్ సమాధానం, ఒకరిటింకర సమాధానాలు, డొంకతిరుగుడు సమాధానాలు లేకుండా చాలా స్పష్టత ఉండాలి. మనం ఎందుకని దేవుణ్ణి నమ్ముకోవాలి? అంత అవసరం ఏమున్నది? నమ్ముకోకపోతే ప్రమాదం ఏంటి? నమ్ముకుంటే కలిగే మేలేంటి? ఆ మేలు శాశ్వతమైనదా లేకపోతే తాత్కాలికమైన మేల? అసలు కలిగే మేలేంటి? ఒకవేళ మేలు కలిగితే అది తాత్కాలికమా, శాశ్వతమైన మేల? దేవుణ్ణి మనిషి అసలు ఎందుకు నమ్ముకోవాలి అనేది ప్రశ్న. చాలా మంది సమాజంలో చాలా రకాల జవాబులు చెప్తా ఉన్నారు. మీకు కూడా ఏదో ఒక జవాబు తెలిసి ఉంటుంది. ఏమని చెప్తున్నారంటే, క్రైస్తవుల్లో కూడా చాలా మంది అసలు ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలో సరి అయిన విధానంలో చాలా మంది చెప్పట్లేదు. చెప్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ చాలా మంది మాత్రం అస్సలు సిసలైనటువంటి సమాధానం చెప్పట్లేదు. అసలు ఏది చెప్పాలో అది చెప్పట్లేదు. అంటే బహుశా వారికి కూడా క్లారిటీ ఉండకపోవచ్చేమో అని అనుకోవాలన్నమాట. దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకోవాలి? దేవుని అవసరత మనిషికి ఏంటి అంటే, ఒక ఆయన చెప్తున్నాడు, దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకోవాలంటే మన రోగాలన్నీ స్వస్థపరుస్తాడు కాబట్టి, బాగు చేస్తాడు కాబట్టి, నయం చేస్తాడు కాబట్టి, మనం మంచి ఆరోగ్యంగా ఉండాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి అని చెప్తున్నాడు ఒక ఆయన. ఏంటంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మంచిగా ఉండాలంటే, ఏ రోగం లేకుండా ఉండాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలంట ఒక ఆయన చెప్తా ఉన్నాడు. అంటే దేవుణ్ణి నమ్ముకునేది ఎందుకోసం? ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం మన రోగాలన్నీ పోయి, మన నడు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మనలో ఉన్నటువంటి సకల విధములైనటువంటి బలహీనలన్నీ పోయి మంచి ఆరోగ్యవంతునిగా, బలవంతునిగా, సమాజంలో చక్కగా మన బిజినెస్, మన ఉద్యోగాలు, మన పనులు మనం చేసుకోవటం కోసం దేవుని దగ్గరికి రావాలంట. మరి ఈ రోజు బాగుపడతావు, మరి ఒక నెల తర్వాత మళ్ళీ ఇంకొక ఏదో ఒక బలహీనతో ఏదో ఒక రోగం వచ్చేస్తుంది. మరి అప్పుడు ఏమండి, రోగం పోవటానికి దేవుణ్ణి మనం నమ్ముకోవాల్సిన అవసరం ఉందా అని అంటే, నాకు చెప్తే నేను అంటాను, అసలు అవసరతే లేదు. రోగం పోవటానికి దేవుణ్ణి నమ్మాల్సిన, దేవుని దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నువ్వు దర్జాగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతే నీ రోగాలన్నీ పోతాయి. దానికి డాక్టర్ జాలు, దేవుడు అవసరం లేదు. ఏమంటే, కీళ్ళ నొప్పులు తగ్గాలన్నా, కాళ్ళ నొప్పులు తగ్గాలన్నా, తలనొప్పి తగ్గాలన్నా, నీకు ఏ విధమైనటువంటి శరీర రోగం, బలహీనత ఏదున్నా నువ్వు మంచి డాక్టర్ని సంప్రదిస్తే ఖచ్చితంగా నీ రోగం నయమై తీరుతుంది. నీకు స్వస్థత ఖచ్చితంగా కలుగుతుంది. స్వస్థత కలగటం కోసం దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదు అసలు. ఈ రోజు బాగుపడ్డా మరలా వారం తర్వాత నీకు ఏదో ఒక రోగం వస్తుంది. అప్పుడు బాగుపడ్డా మళ్ళీ నెల తర్వాత వస్తుంది. ఈ శరీరం మన ఆత్మ మీద, ఈ శరీరం ధరించుకున్నంత కాలం, ఈ శరీరం ఉన్నంత కాలం
ఖచ్చితంగా ఏదో ఒక బలహీనత, ఏదో ఒక రోగం ఈ శరీరానికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నీవు తినే తిండి వల్ల కావచ్చు, పీల్చే గాలి వల్ల కావచ్చు, త్రాగే నీటి వల్ల కావచ్చు, జన్యుపరంగా వచ్చే వ్యాధుల వల్ల కావచ్చు, ఏ రకమైనా సరే నీ శరీరానికి రోగాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కాబట్టి దేవుని మనం ఎందుకు నమ్మాలి అని అంటే, రోగాల నుంచి స్వస్థత పొందడం కోసం దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు. ఇంకొక ఆయన చెప్తున్నాడు దేవుని ఎందుకు నమ్మాలి అనే దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, మంచి ఉద్యోగం కావాలంటే దేవుణ్ణి నమ్ముకుంటే ఉద్యోగం ఇచ్చేస్తారంట. దేవుణ్ణి నమ్ముకుంటే ఉద్యోగాలు ఇచ్చేస్తారా? మరి దేవుణ్ణి నమ్ము, చాలా మంది సాక్ష్యాలు కూడా చెప్తున్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు ఉద్యోగం వచ్చింది. అప్పుడు అసలు దేవుడు అనే వ్యక్తిని నమ్మనటువంటి ఒక వర్గం ఉంది సమాజంలో, తెలుసా? దేవుణ్ణి నమ్మని ఒక వర్గం, ఒక సమాజం ఉంది. వాళ్ళలో పెద్ద పెద్ద కలెక్టర్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా ఉన్నారు, అందులో ఐఐటిఎన్లు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. మరి ఆయన వచ్చి అంటాడు, ఏమనంటాడు తెలుసా? నాకు దేవుడు లేకపోయినా కూడా నీకంటే పెద్ద జాబ్ వచ్చింది అంటాడు. ఉద్యోగం రావడానికి దేవుడిని నమ్మాల్సిన అవసరమే లేదు. మంచిగా చదువుకొని కష్టపడి నువ్వు ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఏమంటే ఏదైనా అవ్వచ్చు. నువ్వు డాక్టర్ అవ్వటం కోసం, ఉద్యోగం రావడం కోసం దేవుడిని నమ్మాల్సిన అవసరమే లేదు. ఇంకొక ఆయన అంటాడు, మంచిగా డబ్బులు సంపాదించాలంటే, ఆశీర్వదింపబడాలంటే, ఆస్తుపాస్తులు కలిసి రావాలంటే, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టాలంటే, ఏమంటే ప్లాట్ల మీద ప్లాట్లు కొనుక్కోవాలంటే, మంచి అష్టైశ్వర్యాలతో తొలతూగాలంటే, మంచి కారు, మంచి బంగ్లా, మంచి హోదా, ఇవన్నీ ఉండాలి అని అంటే దేవుని దగ్గరికి వస్తే ఇవన్నీ వస్తాయి, మీరు వచ్చేసేయండి, పొందుకోండి అని ప్రకటిస్తున్నాడు ఒక ఆయన. ఏమంటే దేవుని దగ్గరికి రానోళ్ళు, అసలు దేవుణ్ణే నమ్మని వారు ఎంత పెద్ద కోటీశ్వరులు ఉన్నారు తెలుసా? పెద్ద శాస్త్రవేత్తలే ఉన్నారు తెలుసా? పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, వాళ్ళ పేర్లు నేను చెప్పట్లేదు, కానీ కాళ్ళు చేతులు పని చేయకుండా వీల్ మీద కూర్చున్న ప్రపంచ గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన హేతువాది అన్నమాట. ఆయన ఎంత గొప్ప శాస్త్రవేత్త తెలుసా? అంటే నీకు ధనం రావడానికి, బిల్డింగ్లు రావడానికి, పొలాలు కొనుక్కోవడానికి, బంగారాలు కొనుక్కోవడానికి నువ్వు దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గరికి రాకపోయినా కూడా ఇవన్నీ వచ్చేస్తాయి. ఇక ఇలా చెప్పుకుంటా పోతేనండి, ఏది కావాలన్నా నువ్వు దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మరి దేవుడు ఇవన్నీ ఇస్తాడా అని అంటే ఇస్తాడు, అది వేరే సంగతి. దేవుడు స్వస్థపరచడా అండి అంటే స్వస్థపరుస్తాడు. వేల మందిని, కోట్ల మందిని స్వస్థపరిచిన సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు ధనం ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. డాక్టర్ల దగ్గర మనం లక్షలు పెట్టినా నయం కాని జబ్బులు దేవుని దగ్గరకు వస్తే నయం అయిపోయిన వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ దానికోసమే మనం దేవుడిని నమ్ముకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నా నేను. దేవుడు స్వస్థత ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు. కానీ ఉద్యోగం కోసమే మనం దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు, ఆరోగ్యం కోసమే మనం దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు, ఆస్తులు సంపాదించుకోవడం కోసమే, లోకపరంగా లోకరీత్యా ఆశీర్వదింపబడటానికి మాత్రమే మనం దేవుడిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని నేను చెప్తున్నా. అయితే మరి దేనికోసం మనం నమ్మాలి? మనిషికి దేవుడితో అసలు ఏమి సంబంధం? దేనికోసం మనం నమ్మాలి అని అంటే జాగ్రత్తగా వినండి, నేను అసలు విషయాన్ని నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. ఈ లోకంలో నీకు ఆరోగ్యం లేకపోతే దేవుని దగ్గరకు వస్తే నీకు ఆరోగ్యం ఇస్తాడు, కానీ అది తాత్కాలికమైనటువంటి మేలే. నీకు దేవుడు ధనాన్ని ఇస్తాడు, కానీ అది తాత్కాలికమైన మేలే. నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు దేవుడు, కానీ అది తాత్కాలికమైన మేలే, కొద్ది కాలం మాత్రమే ఉండే మేలది. దాని ఆయుష్ చాలా తక్కువ, దాని ఎక్స్పైరీ డేట్ వెంటనే ముగిసిపోతుంది. కానీ దేవుడు శాశ్వతంగా చేసే మేలు ఒకటి ఉంది. అది ఈ లోకంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అవ్వదు, శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళినా అవ్వదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇవ్వలేనిది కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలిగినది. అది శాశ్వతమైనటువంటి మేలును కలిగించేది ఒకటి ఉన్నది. అదేంటో ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచించబోతున్నాం. ఏంటి అని అంటే, ప్రతి వ్యక్తి లోపల ఒక స్వభావం ఉన్నది. ఏంటంటే పాప స్వభావము. మనిషిలో పాపం అనేది నివసిస్తూ ఉంది. నరాలలో, రక్తములో ఆ పాప స్వభావం ప్రవహిస్తూ ఉంది. ఈ స్వభావం ఎంత డేంజర్ అంటే, ఎంత ప్రమాదం అంటే, ఆ స్వభావం ముదిరితే, అప్పుడే పుట్టిన చిన్నపిల్లల్లో కూడా ఆ స్వభావం ఉంటుంది, ఆ పాప స్వభావం. ఎలాగొచ్చిందండి ఇది అని అంటే, మన తాత ముత్తాతల నుంచి వెనక్కి వెళితే అసలు ఈ భూమి మీద మొట్టమొదటి జంట దేవుడు నిర్మించినటువంటి ఏదేను తోటలో దేవుడు మరి పుట్టించినటువంటి, నిర్మించినటువంటి ఇద్దరు దంపతులు, భార్యాభర్తలు చేసినటువంటి పాపం, అది తరతరాలుగా వంశపారపర్యంగా వారి బిడ్డల నుంచి వారి బిడ్డలకు, వారి బిడ్డల నుంచి వారి బిడ్డలకు, ఇట్లా తరతరాలుగా ఆ పాప స్వభావం అనేది ప్రతి ఒక్కరి నరాలలో జీర్ణించుకుని, ఆ పాప స్వభావంతోనే, పాపంలోనే మనిషి పుడుతున్నాడు.
ఇప్పుడు మేకలు పుడతాయి. ఏమండి, యాప చెట్టుకి యాపకాయలే కాస్తాయి, జామకాయల చెట్టుకి జామకాయలే కాస్తాయి. అంతేగాని అరటికాయ చెట్టుకి కొబ్బరికాయ కాయదు, వంకాయ చెట్టుకి యాపిల్కాయ కాయదు. అట్లాగే మొట్టమొదటి మనుషులు, దేవుడు నిర్మించిన మనుషులు, ఇద్దరు భార్యాభర్తలు పాపం చేసి పాపులు అయ్యారు కాబట్టి పాపులకు పాపులే పుట్టారనమాట. పాపుల నుంచి పరిశుద్ధులు ఎలా పుడతారు? మేక నుంచి మేకే పుట్టినట్టు, కోడి నుంచి కోడే పుట్టినట్టు, కాకి పిల్ల పుట్టినట్టు, సింహానికి సింహం పిల్ల పుట్టినట్టు పాపులకు పాపులే పుట్టి ఈ ప్రపంచాన్ని విస్తరించారు. మనుషులలో పాప స్వభావం ఎంత డేంజర్ అంటే, చిన్నపిల్లల్లో కూడా ఆ స్వభావం ఉంటుంది. చిన్నప్పటి నుంచే వాళ్ళని అబద్ధం ఆడే విధంగా, మోసం చేసే విధంగా, అసూయ పడే విధంగా, దొంగతనాలు చేసే విధంగా వాళ్ళను మార్చేస్తుంది. మీకు ఒక చక్కటి చిన్న తార్కాణ ఉదాహరణ నేను చెప్తాను. 2 సంవత్సరాల పిల్లోడు, మోకాళ్ళ మీద పాకే పిల్లలు ఉంటారు కదా, పల్లెటూరులో అంత మట్టిళ్ళు ఉంటాయి. ఇప్పుడైతే అంత డాబాలు కట్టుకున్నారు, కానీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అంత మట్టి ఇల్లు అలుకుతారు అన్నమాట. ఎర్రటి మట్టితో లోపల బయట మొత్తం అలికేసి పైన తాటాకులు ఉంటాయి. మా ఇల్లు కూడా అలాగే ఉంది. ఆ ఇల్లు అలికేసిన తర్వాత ఆ చిన్న పిల్లడు పాక్కుంటూ వెళ్తూ ఆ గోళ్లతో ఆ మట్టిని ఇట్ట గీకి ఇట్లా తింటున్నాడు. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు. ఇట్లా ఆ గోళ్ళలో వచ్చిన ఎర్రటి మట్టి కొంచెం మంచి టేస్ట్గా ఉంటుంది. ఆ వయసులో వాళ్ళు దాన్ని ఇట్లా నాగుతూ ఉంటారు. తల్లి గాని తండ్రి గాని సడన్ గా వచ్చారనుకోండి, వెంటనే ఇట్లా నాగుతున్న పిల్లోడు చెయ్యి ఇట్టంటాడు, తెలుసా? అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఏమైనా అర్థం చేసుకోవాలి వాడిని చూసి, నేను చాలా అమాయకుడిని, నేను చాలా మంచోడిని, నేను ఏం చేయలేదు నీకు తెలుసా, నేను మట్టి తింటున్నా అనుకుంటాం, నువ్వు కొంపదీసి కాదు, నేను మట్టి తింటలేదు అని మనల్ని నమ్మించే ప్రయత్నం చేయటం అన్నమాట. అంటే తప్పు చేస్తూ ఆ తప్పును దాచిపెట్టుకునే స్వభావం 2 సంవత్సరాల వయసులో వాడికి ఎట్టొచ్చింది అంటే, వాడి నరాలలో పాప స్వభావం ఉంది కాబట్టి. చిన్నపిల్లలు పంచదార డబ్బా తీసి ఆ పంచదారను నాకుతూ ఉంటారు, బెల్లం నాకుతూ ఉంటారు. తల్లిదండ్రులు చేసినప్పుడు వెనకెన్నేస్తారు. అంటే నేను తినలేదు తెలుసా అని. ఎందుకు ఈ స్వభావం ఇలా ఉంది అంటే, చెప్పాను కదా, మొట్టమొదటి మనుషుల నుంచి ఈ పాప స్వభావం వారి వంశపార్యపరంగా వస్తూ ఉంది. అది అపసితనంలో ఉన్నటువంటి ఆ చిన్న తప్పులతో మొదలైనటువంటి ఆ జీవితం చివరికి ఈ రోజుల్లో చూడండి, సమాజంలో సొంత అక్కా చెల్లెలనే చెరిచేసే వాళ్ళు తయారయ్యారు. సొంత తల్లినే పాడు చేసేవాళ్ళు మీకు అందరికీ తెలుసు. న్యూస్లు, సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు, పేపర్లు, వార్తాపత్రికలు చదువుతున్నారు. అందరికీ తెలిసిన విషయాలే. నేనేం కొత్తగా మర్మం చెప్పేది ఏం కాదు, నాకంటే మీకే బాగా తెలిసిన విషయాలని కూడా. మత్తుకు బానిసయ్యారు, గంజాయిలకు బానిసయ్యారు. డబ్బు కోసం 1000 రూపాయల కోసం కన్న తండ్రిని చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. 1000 రూపాయల కోసం సెల్ ఫోన్ ఇవ్వలేదని తల్లిని చంపేసిన పిల్లలు కూడా ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సమాజంలో ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు జరగటానికి కారణం వారి లోపల ప్రవహిస్తున్నటువంటి నరాలలో జీర్ణించుకుపోయినటువంటి పాప స్వభావం. ఎంత డేంజర్ అయిపోయింది తెలుసా అది. ఇదే జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే, ఇదే జీవితంతో, ఇదే పాప స్వభావంతో నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? భయంకరమైనటువంటి అగ్ని గంధకాల సరస్సులోనికి నీ జీవితం, నీ ఆత్మ యుగయుగాలు వెళ్ళిపోతుంది. దాని నుండి నిన్ను ఎవ్వడు కాపాడలేడు. నోబడీ కెన్ సేవ్ యూ అవుట్ ఆఫ్ ద హెల్ ఫైర్, ఇన్క్వెంచబుల్ ఫైర్. ఆర్పజాలని అగ్ని నీ జీవితాన్ని యుగయుగాలు కాల్చేస్తుంది. నీకు శాశ్వతమైనటువంటి నరక శిక్ష నీ జీవితానికి రాబోతుంది. దాని నుంచి తప్పించగల వాడు ఈ విశ్వంలో ఎవరు లేరు. నీలో ఉన్న పాప స్వభావమే నిన్ను దేవునికి దూరం చేసింది. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు అంటేనే పరిశుద్ధుడు. ఆయన ఉండే లోకం పరిశుద్ధమైన లోకం. ఆయన ఎదుట ఉన్న దేవదూతల పవిత్రులు, అక్కడ పాపానికి చోటు ఉండదు. పాపలు ఉండే లోకం కాదది. ఆ పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని చూస్తే సహించలేడు, పాపాన్ని చూస్తే ఓర్వలేడు. పాపానికి ఆయన ఎద్దు చోటు లేదు. ఏ పాపం అయితే నరుడు చేసేయడో ఆ పాపము దేవునికి మనిషికి మధ్యలో అడ్డంగా వచ్చి నిలబడింది. మనుషులు అందరూ పాపం చేశారని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి ఒకసారి, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ, ఏ భేదము లేదు. జాతి భేదము, వయో భేదము, ప్రాంతీయ భేదము, వర్ణ భేదము ఏది లేదు. మనుష్యులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ పరలోక రాజ్యాన్ని పొందలేకపోతున్నారు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. మరి ఈ పాపము చేస్తే, ఈ పాప స్వభావం ఉన్నందుకు, పాపులుగా బ్రతుకుతున్నందుకు మనకు ఏం జరుగుతుంది అంటే, రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో చెప్తుంది, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఇది ఏ మరణమో తెలుసా? రెండవ మరణము. 2 మరణాలు. ఈ శరీరానికి ఒక మరణం,
ఆత్మకు ఉండే మరొక మరణం. ఈ శరీర మరణం మన కళ్ళ ముందే చూస్తూ ఉంటాం, మనం పాతి పెట్టేస్తుంటాం. ఇది కాదు, అసలు కథ అక్కడ స్టార్ట్ అయింది. మరొక జీవితానికి ప్రారంభం అది. ఈ జీవితానికి మరణం ముగింపు అయితే మొదటి మరణం, రెండవ మరణానికి అది ప్రారంభం, రెండవ జీవితానికి అది ప్రారంభం. ఆత్మ యుగయుగాలు అగ్నిగుండంలో వెళ్ళిపోతుంది, అది రెండవ మరణం. పాప స్వభావం నీలో ఉండి ఇలాగే పాపిగానే నువ్వు బ్రతికి చనిపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతావని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం చూస్తే, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్లు దోషము చేతను అపవిత్రమై ఉన్నది. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక అబద్ధములాడుచున్నది. లోకంలో ఎక్కడ చూసినా మోసం, అబద్ధం. ఏమిటి, అబద్ధం లేకపోతే, అబద్ధం ఆడకపోతే పూట గడవదండి. మీరు కావాలంటే రేపటి నుంచి ఒక్కరోజు మీ జీవితం చూడండి, మీరు ఎవరెవరితో మాట్లాడారు, ఏమేం చేస్తున్నారు, అబద్ధం ఏమైనా వచ్చిందా చూసుకోండి ఒకసారి. అబద్ధం ఆడనిదే అసలు మనుగడే లేని పరిస్థితి వచ్చింది సమాజంలో. అసలు మీరు వ్యాపారం చేయాలంటే అబద్ధం ఆడాల్సింది తెలుసా మీకు? తెలుసా మీకు అనేది నా ఊత పదం, కానీ మీకు తెలుసు. మీకు తెలిసినా నేను అడుగుతుంటాను, అనుకోమాకండి. ఏ బిజినెస్ చేయాలి, మీకు బెస్ట్ ఉదాహరణ, ఒకటే ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు మీరు అరటికాయల వ్యాపారం చేసి గంపలో అరటికాయలు అమ్మాలి, లేకపోతే ఒక తోపుడు బండి మీద అరటికాయలు అమ్మాలి. మీరు హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి అరటికాయలు కొనుక్కుంటారు. మీకు అక్కడ డజను 10 రూపాయలు పడింది అనుకోండి. డజన్ 10 రూపాయలు పడితే కొంతమంది 20కి అమ్ముతారు, కొంతమంది 30 కూడా అమ్ముతారు. డజను ఎక్కువ లాభాన్ని ఆశించే వాళ్ళు 30కి అమ్ముతారు అనుకో. మనం వెళ్ళి డజన్ అరటికాయ ఎంత అని అడిగితే ఏం చెప్తాడు, 30 రూపాయలు అండి డజన్ అంటారు. అప్పుడు మనం అన్నదానికే కొనం కాబట్టి, ఖచ్చితంగా బేరం ఆడతాం కాబట్టి ఏం చెప్తామంటే 25 రూపాయలకి ఎవరని అడుగుతాం. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, వెంటనే ఒక అబద్ధం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నాకు పడిందే 25. ఏంటి చెప్పండి, నాకు పడిందే, నేను 5 రూపాయల లాభానికి అమ్ముకుంటున్నాను. ఆ 5 కూడా నువ్వు బేరం ఆడితే ఇంకా నాకేం వస్తుందండి, నాకు మిగిలేదే ఆ 5 రూపాయలే, నాకు పడిందే 25 అంటారు. కానీ అసలు పడింది ఎంత, 10 రూపాయలు. ఇప్పుడు ఈ అబద్ధం ఎంతమంది చెప్పాలా అని చెప్పండి. ఈ గంప అయిపోయేదాకా చెప్పాలా, ఇలా తోపుడు బండి అయితే తోపుడు బండి అయిపోయేదాకా, సాయంత్రం దాకా ఇదే అబద్ధం ఎంతమంది ఎదురుగా వస్తుందని చెప్పాలండి. మీరు అవునో కాదో గుండె మీద చేసుకుని మీరు చూసుకోండి. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఏదైనా అంతే. డబ్బులు ఎవరిని అడిగామనుకో, 10,000 అవసరాల్లో ఉందని అడిగామనుకోండి, నీవు బీదవాడివి అయితే తిరిగి కట్టే స్థితి నీకు లేకపోతే వెంటనే ఏం చెప్తారు తెలుసా, 10,000 కింద 20,000 తీసుకుంటారా? నా దగ్గర లేవండి, మొన్నే ఈ పొద్దున్నే ఒక గంట ముందు వస్తే ఎంత బాగుండేది, గంట ముందే ఇచ్చేసా నేను అంటారు. అంత ఉత్తదే, అలవాటు అయిపోయింది. ఎంత పెద్ద చదువుకున్నా ఇంత చీప్గా అబద్ధం ఆడేస్తాం, అలవాటు అయిపోయింది, సిగ్గుండదు. అదే కనుక బాగా వడ్డీలు ఎక్కువ ఇచ్చి కట్టేవాడు ఉన్నాడు అనుకో, ఉద్యోగం చేస్తున్నాడు, 10 సార్లు ఇంకేమైనా కావాలా అంటారు. అదే బేదోడు వస్తే మాత్రం లేదని చెప్పేస్తాను. లోకం అంతా పాపం అంటే ఇవేనండి. అబద్ధం ఆడటం అనేది పాపం, మోసం చేయటం అనేది పాపం. మోసం చిన్న చితకో పెద్ద పెద్ద మోసాలు మనం చేయలేకపోవచ్చు, బ్యాంకులు లూటీ చేసేంత మోసం చేయలేకపోవచ్చు, కానీ చిన్న మన పరిధిలో మాత్రం చిన్న మోసాలు మనం చేస్తూనే ఉంటాం. నాకు కూడా ఒక అతను 3 లక్షలు ఎగ్గొట్టాడు, నాకు కూడా మోసం చేశాడు. జరిగిద్ది, ప్రతి ఒక్కరికి జరిగిద్ది. ఒక వ్యక్తికి మరి నమ్మకంలో నమ్మించి మోసం చేశాడని అంటారు. అసలు నమ్మిస్తేనే మోసం చేయగలుగుతారు, నమ్మకపోతే ఎట్ట మోసం చేస్తారు? మోసం చేయడం కలవదు, నమ్మితేనే మోసం చేయడం కలిసిద్ది. నన్ను బాగా నమ్మించి మోసం చేశాడండి అంటాం. పిచ్చోడు, నువ్వు నమ్మితేనే నిన్ను మోసం చేయడం సులభం అయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ పాపములని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఒకసారి మనం చూస్తే చూడండి, ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, లిస్టు చూడండి, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు, ఇది రెండవ మరణం అని. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. అంటే పరలోక రాజ్యానికి వీరు రారు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. పాపం వల్ల నీకు జీతం, నువ్వు ఇక్కడ చేసే ప్రతి పని వల్ల నీకు జీతం ఉంది. పాపము చేసిన ప్రతి వానికి, దూషకుడు అయినా, నువ్వు అబద్ధికుడు అయినా, ఏమంటే మద్యపానాసక్తుడు అయినా, వ్యభిచారి అయినా, హంతకుడు అయినా, మాంత్రికుడు అయినా, ఎవడివైనా సరే, నువ్వు వెళ్ళే చోటు ఏంటో తెలుసా, నువ్వు వెళ్ళే అడ్రస్ ఏంటో తెలుసా, నీ పర్మనెంట్ అడ్రస్ మారిపోబోతుంది. పోస్ట్ మార్క్ కూడా దొరకదు నీ అడ్రస్గా. అది నిత్య నరకం, అగ్నిగుండం. దాని నుంచి తప్పించేవాడు ఎవ్వడు లేడు. ఇదిగో ఆ శాశ్వతమైనటువంటి మేలు నీకు చేయటానికే
నువ్వు దేవుని దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆ శాశ్వతమైన మేలు నీకు కలుగు చేయటానికి, నీ పాపమును తీసివేయటానికే నువ్వు దేవుని దగ్గరకు రావాల్సిన అవసరం ఉంది. నువ్వు దేవుని దగ్గరికి వచ్చే అవసరత లేకుండా దేవుడే నీ కోసం దిగి వచ్చి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన వచ్చింది ఎందుకోసం తెలుసా? నీ పాప జీవితం నుంచి విడుదల కలుగు చేయటం కోసం, నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము. పాపమునికి ప్రాయశ్చిత్తం కలగాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము ఏ రక్తమై ఉండాలి అని బైబిల్ గ్రంథం చెప్తుందంటే, పరమాత్ముని రక్తమై ఉండాలి, పవిత్రమైన రక్తమై ఉండాలి, నిష్కళంకమైన రక్తమై ఉండాలి, దేవాది దేవుడే చిందించిన రక్తమై ఉండాలి. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తే, హెబ్రీ పత్రిక 10:4లో, గొర్రెల రక్తమైనను మేకల రక్తమైనను మనుష్యుని యొక్క పాపాన్ని తీసివేయట అసాధ్యం. ఈ రోజుల్లో పాపం అనేది పోవాలంటే రక్తము చిందించబడాలనేది ప్రతి సంస్కృతిలో ఆది నుంచి ఉన్నదే. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, చాలా మంది దేవతల ముందు, విగ్రహాల ముందు బలి ఇస్తుంటారు, గొర్రెల్ని మేకల్ని బలి ఇస్తుంటారు, అంటే రక్తం చిందిస్తుంటారు. రక్తం చిందించడం అనేది దేనికి సాదృశ్యం అంటే, పాపం అనేది పోవాలంటే వాళ్ళు ఎందుకు అలా చిందిస్తారంటే, మేము, మా కుటుంబం, మా పిల్లలు చేసిన ప్రతి పాపము ఇదిగో ఈ రక్త ప్రోక్షణ ద్వారాగా తుడిచివేయబడాలి, మేమందరం పవిత్రులుగా మారిపోవాలి, దయచేసి మీ పాపాలని కడిగేసేయి అని దానికి సాదృశ్యంగా జంతువుల యొక్క బలుల్ని అర్పిస్తూ ఉంటారు. కానీ ఇవి దేనికి సాదృశ్యం అంటే, ప్రతి సంస్కృతిలో ఉంది, ఏ దేశానికి వెళ్ళినా ఆ సంస్కృతి ఉంది, బలులను ఇచ్చే సంస్కృతి. ఇవి దేన్ని సూచిస్తున్నాయో తెలుసా? ఒకనాటికి పరమాత్ముడే నరవతారం ఎత్తి ఈ లోకంలో మనిషిగా పుట్టబోతున్నాడు. ఆయన మనందరి కోసం తన పవిత్రమైన రక్తాన్ని కార్చబోతున్నాడు అనే దానికి సాదృశ్యంగా, దాన్ని సూచిస్తూ ఈ బలులన్నీ ప్రతి సంస్కృతిలో అనాదిగా జరుగుతూ ఉన్నాయి. ఈ బలులన్నీ ఎప్పటి వరకు అనంటే, యేసయ్య వచ్చేంత వరకు. మరి యేసుప్రభు వారు వచ్చాడా? పరమాత్ముడు వచ్చాడా? దేవుడు దిగొచ్చాడా అనంటే వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం నజరేయుడైన యేసు అనే నామాన్ని ధరించి మనందరి పాపముల నిమిత్తము కలువరి శిలువలో తన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు. ఇక బలులతో మనకు పని లేదు. ఈ బలులన్నీ ఎప్పటిదాకా ఆయన వచ్చేంత వరకే. దాన్ని సూచనగా అవన్నీ జరిగాయి. ఇక ఆయన వచ్చిన తర్వాత ఈ మూగ జీవాల బలుల అవసరం ఉండదు. పవిత్రమైనటువంటి రక్తాన్ని యేసు ప్రభు వారు మన కోసం కార్చాడు. దాని యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో, ఎవరు నమ్మిక ఉంచుతారో, యేసునద్దుకు ఎవరు వస్తారో వారి పాపాలకి ప్రాయశ్చిత్తం జరుగుతుందని మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమనుందంటే, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, అంటే పుట్టినట్టు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఎంత చక్కని మాట తెలుసా? అదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చిందో తెలుసా? నీ రోగాన్ని తీసేయటానికి కాదు, నీ ఆస్తులు ఇవ్వటానికి కాదు, నీకు ఉద్యోగం ఇవ్వటానికి కాదు. ఇది ఎవరైనా ఇవ్వగలరు. నీ స్వశక్తితో, స్వజ్ఞానంతో ఇది నువ్వు కూడా సంపాదించుకోగలవు. కానీ ఎవరు ఇవ్వలేనిది, స్వశక్తితో సంపాదించలేనిది ఒకటి ఉన్నది. అదేంటో తెలుసా? నీ పాపములను తీసివేయుట ఎవరి వలన కాదు, ఎవరికి సాధ్యం కాదు. ఏ ప్రయత్నం చేసినా నిష్ప్రయోజనమే. దానికి మార్గం ఒకటే, పరమాత్ముడే నీ కోసం దిగి వచ్చి తన పవిత్రమైన రక్తాన్ని నీ కోసం కార్చాలి. ఆ రక్తానికి, నీ పాపానికి ముడిపడి ఉంది. దానికి ఔషధం పవిత్రమైన రక్తం. మనుషులందరూ పాపులు, అందరిలో పాప రక్తం ప్రవహిస్తూ ఉంది, పవిత్రమైన రక్తం ఏది లేదు. అందుకే దేవుడే స్పెషల్ గా మనందరి కోసం దిగి రావాల్సి వచ్చింది. తన పవిత్రమైనటువంటి రక్తాన్ని మనందరి కోసం కార్చవలసి ఉన్నది. ఆ రక్తన ప్రోక్షణ ఎవరి మీద జరుగుతుందో వారు ఆ అగ్నిగుండాన్ని తప్పించుకుంటారు. ఇది శాశ్వతంగా కలిగే మేలిది. దేవుడు మనకు తాత్కాలికమైన మేలు ఇవ్వటానికి రాలేదండి. శాశ్వతంగా రేపు భయంకరమైన అగ్నిగుండంలో వెళ్ళిపోతున్న నీ ఆత్మను తప్పించడానికి ఆయన వచ్చాడు, రక్షించడానికి ఆయన వచ్చాడు, అగ్నిలోంచి లాగటానికి ఆయన వచ్చాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. కింద పాతాళ లోకం ఉంది, దాన్ని తప్పించుకోవాలనే ప్రయత్నం చేసేవాడే అసలు శిశులైన జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు ఈ భూమి మీద. బుద్ధిమంతుడు ఎవడు? తెలివిగల్లోడు ఎవడు? జ్ఞానవంతుడు ఎవడు అంటే బంగారాన్ని కూడబెట్టుకునేవాడు కాదు, ఆస్తుపాస్తులు కూడబెట్టుకునేవాడు కాదు, పెద్ద ఉద్యోగాన్ని సంపాదించేవాడు కాదు, మంచి ఎక్సర్సైజ్ జిమ్ బాడీ కలిగినవాడు కాదు. అసలు శిశులైన బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, తెలివిగలవాడు ఎవడు అని అంటే,
నేను చనిపోయిన తర్వాత క్రింద పాతాళ లోకం ఉంది, అక్కడికి నా ఆత్మ వెళ్లకుండా నేను ఈ భూమి మీద ఏ మార్గాన్ని అనుసరించాలి, దానికి విరుగుడుగా నేను ఏం చేయాలి, ఎవరిని అనుసరించాలి, ఎవరి మార్గం నడవాలి, ఎవరి యందు విశ్వాసం ఉంచాలని బ్రతికుండగానే తెలుసుకున్న వాడే అసలు శిశులైన బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళం తప్పించుకోవాలని జీవ మార్గానికి పోయే దారి ఏదని తెలుసుకుని అందులో నడుచుకుంటాడు. అసలు శిశులైన బుద్ధిమంతుడు అతనే అని బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్తుంది. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే అక్కడ చక్కని మాట ఉంది. ఏంటి తెలుసా? అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపోవునట్లు. అతి ఉష్ణము అంటే బాగా వేడి, ఎండలు గట్టిగా ఉన్నాయనుకోండి, భయంకరమైన వేడి ఎండ ఉందనుకోండి, చెరువులన్నీ ఎండిపోతాయి, బావులన్నీ ఎండిపోతాయి, బావిలో ఉన్న నీళ్లు, బోరింగ్లో ఉన్న నీళ్లు కూడా అడుగంటికి వెళ్ళిపోతాయి. అప్పుడు భయంకరమైన వేడి ఉంటుంది. అప్పుడు కొంచెం నీళ్లు రోడ్డు మీద ఉన్న ఎక్కడున్న వెంటనే ఆవిరైపోతాయి. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడంటే, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపోవును. వెంటనే ఆవిరైపోయింది, మాయ ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియదు. అలాగే పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాపము చేసిన వారిని ఎవరు పట్టుకుంటారో తెలుసా? పాతాళం. ఆ నీళ్లు ఆవిరైపోయి ఎటు వెళ్ళిపోయిందో అట్లాగే బ్రతికున్న మనిషి ఆవిరైపోయి వెంటనే టక్కని మాయమైపోతాడు. ఎటు వెళ్ళిపోయాడు అంటే కిందనున్న పాతాళం వాడిని పట్టేసుకుందట, వాడిని లాగేసుకుందట, శాశ్వతంగా వాడిని కిందికి లాగేసుకుంది. ఇక వాడి పర్మనెంట్ అడ్రస్ అదే. ఇక అక్కడి నుంచి ఎవడు కాపాడలేడు. మనం బ్రతికుండగానే, రేపు చనిపోయిన తర్వాత దాని నుంచి తప్పించబడటానికి బ్రతికుండగా ఆ పాపము నుంచి పాపానికి విరుగుడు నువ్వు తీసుకోకపోతే, ఇప్పుడు కరోనా వచ్చిందండి, మధ్యలో కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది. కరోనాకి వ్యాక్సిన్ వచ్చిందని తెలిసినా కూడా దాన్ని నిర్లక్ష్యం చేసి వ్యాక్సిన్ తీసుకోలేదనుకో, మనం వ్యాక్సిన్ తీసుకోకుండా చనిపోయామనుకో, ఎవరి నిర్లక్ష్యం అది? ప్రభుత్వానిదా నీదా? మనదే. ప్రభుత్వం వ్యాక్సిన్ తయారు చేసి మీ ఊళ్ళో ఒక షాప్లో రెడీగా పెట్టింది, కానీ నువ్వేం చేయలేదు, కొనుక్కోలేదు. ఎవరు తప్పది? నీ తప్పు. విరుగుడు రెడీగా ఉంది, కానీ ఆ విరుగుడు దగ్గరికి నువ్వు రాలేదు, ఆ విరుగుడు నువ్వు ఆశ్రయించలేదు, కాబట్టి తప్పు నీదే అవుతుంది. దేవుడు కూడా మనలో ఉన్నటువంటి పాప స్వభావానికి, పాతాళం రేపు పట్టుకోబోయే మన పాప జీవితానికి విరుగుడు ఏంటంటే, ఈ లోకంలో పరమాత్ముడు కార్చినటువంటి పవిత్రమైన రక్తము. ఆ రక్తం కిందకి నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు వస్తే రేపు వెళ్ళబోయే భయంకరమైన అగ్నిగుండం నుంచి నువ్వు తప్పించుకుంటావు. ప్రియ సహోదరి, సహోదర, ప్రియ స్నేహితుడా, ఆలోచించు. ప్రతి దాంట్లో ఆలోచించే నువ్వు, ప్రతి విషయంలో తెలివిగా ఆలోచించే నువ్వు, నీ సొంత జీవితం విషయంలో, నీ బ్రతుకు విషయంలో రేపు ప్రమాదం పొంచిందని తెలిసి కూడా, అది భయంకరమైన ప్రమాదం అని తెలిసి కూడా, అక్కడికి వెళ్ళిపోతే తిరిగి రాలేమని తెలిసి కూడా, బ్లాక్ హోల్స్ అంటారు తెలుసా? బ్లాక్ హోల్స్ అంటే చీకటి బిల్లం అంటారు. ఆకాశంలో పైన బ్లాక్ హోల్స్ ఉన్నాయంట, శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఆ బ్లాక్ హోల్ ఎంత పెద్ద వస్తువునైనా అందులో మింగేస్తుంది అంతే, లోపల వెళ్ళిపోవటమే కానీ బయటికి రావటం ఉండదు. ఎంత పెద్ద ప్రపంచానైనా సరే మింగేస్తుంది అది. బ్లాక్ హోల్ అంటే అది. ఈ పాతాళం కూడా బ్లాక్ హోల్ లాంటిది, అందులోకి వెళ్ళటమే కానీ ఇంక రావటం ఉండదు. అందులోకి వెళ్ళకుండా బ్రతికుండగానే, ఇప్పుడు బ్రతికుండగానే పాలసీలు చేస్తావు కదా, బ్రతికుండగానే నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి 4 రాళ్ళు వెనకేసుకుంటావు కదా, కానీ బ్రతికుండగానే ఆ పాతాళం నుంచి తప్పించుకోవాలని ఎందుకు ఆలోచించావు? ఇది నీ కోసమే కదా, నీ జీవితం కదా ఇది. కానీ మనిషి దాని గురించి ఆలోచించట్లేదు. అంటే వేరే వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ తన జీవితం మీద లేకపోవటం వల్ల మనిషికి ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం పొంచి ఉందో ఒకసారి చూడండి. అందుకే పాపాలను తీసివేయటానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఈ పాపం దేవునికి మనకు అడ్డుగా నిలిచింది. కాబట్టి ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, సహోదరులారా, నీలో ఉన్న పాపం ఏదైతే ఉందో దాన్ని తీసివేయటానికే ఇక్కడ రాసింది. చూడండి ఏమనుంది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చింది. ఆయన వచ్చింది ఎందుకోసం తెలుసా? పాపులను రక్షించటానికి, నీ పాప జీవితం నుంచి కాపాడటానికి. నేను పాపిని ప్రభువా అని నువ్వు ఒక్క మాట పలకగలిగితే, ఒక్క మాట ఉన్న చోట ఉండి, ఎక్కడైనా నువ్వు ఉన్న చోట ఉండి కళ్ళు మూసుకుని ఒక్కసారి యేసయ్యను ఆశ్రయిస్తే, నీ కొరకు దిగి వచ్చిన దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే, ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచగలిగితే, నీవు, నీ కుటుంబం రక్షింపబడుతుంది, నీవు, నీ బిడ్డలు రక్షింపబడతారు. భయంకరమైన అగ్నిగుండానికి వెళ్లకుండా మీరు కాపాడబడతారు. ఇది అసలు సిసలైన తెలివి. జ్ఞానవంతుడంటే ఇది, బుద్ధిమంతుడంటే ఇలా ఆలోచిస్తాడు. ఏమంటే అయిపోయిన తర్వాత ఎంత ఆలోచించిన జీవితం ముగించబడిన తర్వాత, చివరి అంకానికి వచ్చేసిన తర్వాత నువ్వు ఎన్ని పాటలు పడ్డా చేసేది ఏముండదు. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం, కిడ్నీలు అన్ని ఫెయిల్ అయిపోయినంత కాలం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరిగి ఇక మొత్తం 99% డ్యామేజ్ అయిన తర్వాత డాక్టర్ని సంప్రదిస్తే ఇంక చేతులు ఎత్తేసినట్టే. నీ జీవితం అంతా, నీ ఆరోగ్యం అంతా నీ ఇష్టానుసారంగా ఉపయోగించుకొని, నీ డబ్బు, నీ ధనం, నీ హోదా
చూసి విర్రవీగిపోయి ఎంత ఎంత అందగతులైన ఈరోజు మన సినిమా హీరోయిన్లు చూస్తున్నాం. సావిత్రి లాంటి వాళ్ళని, పెద్ద పెద్ద శ్రీదేవి లాంటి వాళ్ళని, పెద్ద పెద్ద మహా అందగత్తెలు లాంటి ఆ అందం ఆ వయసులో ఉన్నప్పుడే నిగనిగలాడుతూ ఉంటుంది. దాని తర్వాత ముసలి వాళ్ళు ఎలా ముడతలు పడిపోయి ఎలాగా వాళ్ళు చనిపోయినప్పుడు చూసారు అంటే చూడలేము. అట్లా ఉంది పరిస్థితి. ఎవరి జీవితమైనా అంతే, గడి పువ్వులాగా మరి వాలిపోవాల్సింది, పువ్వులాగా మాడిపోవాల్సింది. వీటిని చూసుకొని మురిసిపోయి విలువైన జీవితాన్ని దయచేసి పాడు చేసుకోవద్దు. యేసయ్య దగ్గరకు నువ్వు రా. ఎందుకోసం తెలుసా? నీ పాపానికి విడుగులు జరగాలి. నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరగకుండా అదే పాపంతో నువ్వు చనిపోతే భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. నేను ముగించేస్తాను ఒక్క మాట చెప్పి. ఒక ధనవంతుడు అలాగే తన ఇష్టానుసారంగా ఊదారంగు బట్టలు వేసుకునేవాడు. ఊదారంగు బట్టలు అంటే రాజవస్త్రాలు అనమాట. రంగురంగు పట్టు వస్త్రాలు ధరించుకొని మంచి ఏసీ రూమ్లో ఉంటూ ఆనందంగా గడిపేవాడు. వాళ్ళ ఇంటి వాకిట ముందు ఒక బీదవాడు కురుపులతో పడి ఉండేవాడు. బహుశా నేను అనుకునేవాడిని, ఈ బీదవాడు ఎక్కడో సెంటర్లోనూ చెట్టు కింద ఉండకుండా వాళ్ళింటి ముందు ఎందుకు ఉంటాడు అని ఆలోచిస్తే, ఈ ఎక్కడున్నా ఎవరు భోజనం పెడతారు? రాజుగారు ధనవంతుడు అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినగా మిగిలింది చెత్త చాలా మిగిలింది కదా, అదైనా తిని బతకొచ్చు. అక్కడైతే 3 పూట్ల భోజనం దొరికింది, కానీ ఇంకెక్కడ పడి ఉంటే నా కడుపు ఎక్కడ నిండిద్దని ఆలోచించుంటాడు. అందుకే ఆ ధనవంతుడు వాకిటి ముందే పడి ఉన్నాడు. ఆ రొట్టె ముక్క కోసం ఆశపడుతుంటే చుట్టూ కుక్కలు. తన పరిస్థితి ఎంత దీనం అంటే నిజానికి అతను చూసుకునే వాళ్ళు కూడా లేరు, అందుకే ఒంటరిగా ఉన్నాడు. భార్యలు ఉండకపోయి ఉండొచ్చు. ఏమంటే భార్య లేరు, బిడ్డలు లేరు, బంధువులు లేరు, ఎవ్వరు లేరు పట్టించుకునేవాడు. ఆ కుక్కలు అల్లిచ్చేవాడు కూడా లేడు. పురుగులు కుక్కలు వచ్చి నాకేస్తున్నాయి. ఇతన్ని నాకటమే కాకుండా ఆ బల్ల కింద పడ్డటువంటి రొట్టె ముక్కలు వెళ్ళి తిందాం అనుకుంటే ఈలోపు కుక్కలు తినేస్తున్నాయి. ఎంత దయనీయమైన పరిస్థితిలో అతను ఉన్నాడు. కానీ ఆ ధనవంతుడు అతన్ని ఏనాడు కూడా మంచి భోజనం పెట్టి మంచి బట్టలు ఇచ్చి తన పాత బట్టలైనా కనీసం ఇచ్చి ఆదరించిన పాపాన్ని పోలేదు. తన ఇష్టానుసారంగా బ్రతికాడు. ఒకరోజు వీళ్ళిద్దరికి మరణం వచ్చింది. వీళ్ళిద్దరు చచ్చిపోయారు. ధనవంతుడేమో అగ్నిగుండంలోకి వెళ్ళాడు. ఈ బీదవాడైన వాడు పరలోక రాజ్యానికి దేవుని చెంతకు వెళ్ళాడు. పరిశుద్ధులు ఉండే స్థలానికి వెళ్ళాడు. ఈ ధనవంతుడు వెళ్ళగానే మంట. ఇదేంది ఇదే లోకం, ఇదేం వ్యవహారం, ఈ మంటలేంటి? నేను ఎంత ధనవంతుడిని, నేను ఎంత ఏసీలో బతికినోడిని, ఈ నా కింద మంట పెట్టినోడు ఎవడు రైడు? ఈ మంటలు ఏంది? పరిస్థితి ఆర్పండి ఎవడు ఆర్పేది? అక్కడ పక్కనోడు ఈయన ముందే పోయినోడు ఆడు కాలుతా ఉన్నాడు. వాడు 4-5 రోజులు అరిసిండు. ఇక్కడ అరిసినా సమాధానం చెప్పేవాడు ఎవడు ఉండడని వాడికి అర్థమైపోయి నోరు మూసుకొని కాలుతా ఉన్నాడు. ఎన్నో ప్రశ్నలు అడగాలంటది అక్కడ. నేనేంటి ఇక్కడికి రావటం ఏంటి? అసలు ఇది ఏ లోకం? ఇది నాకు ఎవడు చెప్పలేదేంటి దీని గురించి? వీడికి ఎన్నో ప్రశ్నలు. వీడికి ఎవడు సమాధానం చెప్తారు? వాళ్ళకి సమాధానం లేకనే వాళ్ళు 25 సంవత్సరానికి కాలేవాడు ఒకడు, 100 సంవత్సరానికి కాలేవాడు ఒకడు. వాడికే దిక్కు దివాణం లేదు. వాడికి ఎన్నో ప్రశ్నలు బుర్రలో అడగాలి, ఎవడు చేయలేడు. వీడికి ఎవడు చెప్తారు? పైన చూస్తేనేమో లాజరు ఉన్నాడు. వామ్మ వీడు నా ఇంటి ముందు పడుకున్న వ్యక్తి కదా అని ఆయన పక్కన ఉన్న వ్యక్తిని దయచేసి ఆయన్ని పంపించి, నాకు నీటి చుక్క బాగా దాహం అవుతుంది, వాటర్ గ్లాస్ ఇచ్చి కొంచెం నీళ్లు పంపించమంటే, బాబు అట్లాంటి పప్పులు ఇక్కడ ఉడకవు, ఇక్కడ నుంచి నీళ్లు దాచడానికి ఆడ కుదరదు, నీకు నాకు మధ్య పెద్ద అగాధం, దీన్ని దాటి ఎవరు ఎప్పటికి రావటం కుదరదు, ఇక నీ బ్రతుకు అదే, నీ ఇష్టానుసారంగా. ఆ మాట ఉంది అక్కడ తెలుసా? భూమి మీద నీ బ్రతుకు కాలం అంతా నీ ఇష్టానుసారంగా బ్రతికావు, నువ్వు సుఖాన్ని అనుభవించావు నువ్వు. కానీ దరిద్రుడు బీదరికాన్ని అనుభవించాడు. ఈరోజు వాడు ధనవంతునిగా పరిశుద్ధులతో కలిసి ఆనందంగా ఉన్నాడు. ఏ పుండు లేదు, మంచి మహిమ శరీరం ధరించుకొని చక్కగా ఉన్నాడు. ఇతని పరిస్థితి ఇప్పుడు వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏమో తెలుసా? ఇక నేను నా బతుకు ఇంక ఇట్లే, ఇదే నా అడ్రస్, నాకు అర్థమైపోయింది. సీన్ కనబడుతుంది కళ్ళ ముందు. ఇక నన్ను మీరు ఏం చేయలేరు, నన్ను రక్షించలేరు, అర్థమైపోయింది. కానీ ఒక పని అయితే చేయండి అన్నాడు. ఏంటనంటే, నాకు 5 సహోదరులు ఉన్నారు భూమి మీద. వాళ్ళు కూడా నాలాంటోళ్లే, ధనవంతులే, నాలాగే బతుకుతున్నారు. వాళ్ళు చచ్చిపోతే గ్యారంటీకి ఇక్కడికి వస్తారు నాకు తెలుసు. ఎందుకంటే నా బతుకే వాళ్ళ బతుకు, నేను ఎట్ట బతికాను వాళ్ళు అట్ట బతుకుతున్నారు. వాళ్ళు తిరుగు లేకుండా ఇక్కడికి వస్తారు. అయితే ఒక పనైనా చేయండి, ఆయన్ని వాళ్ళ దగ్గరికి పంపించి, అరే మీ అన్న చచ్చిపోతే మీరు దినాలు చేసుకుంటారు, భోజనాలు పెట్టుకుంటారు, ఏడా ఆయన అక్కడ మంటలో కాలుతున్నాడు. ఇప్పుడు అంతే కదా, చచ్చిపోయిన తర్వాత వీళ్ళేమో ఇక్కడ వంట వార్పు చేస్తూ ఉంటారు. మీ అన్న అక్కడ కాలుతా ఉన్నాడు, నాలాగా వాళ్ళు రాకుండా ఉండటం కోసం వాళ్ళు బతికుండగానే ఈ సువార్త ఏదో ఈ అగ్ని ఉందని వాళ్ళకి చెప్పండి సార్ కొంచెం దయచేసి అంటే. అప్పుడేమన్నారు తెలుసా? బతికున్న వాళ్ళు అక్కడ చెప్పేవాళ్ళు పాస్టర్లు భూమి మీద చాలా మంది ఉన్నారు. ఇంక వాళ్ళు చెప్తేనే ఎన్నోడు, చచ్చిపోయినోడు వెళ్ళి చెప్తే ఏంటండి? ఇప్పుడు అర్ధరాత్రి 12కి వచ్చి మన ఇంటి తలుపు కొట్టాను, టక్ 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 తలుపు సౌండ్ వచ్చింది. ఎవరమ్మా నువ్వు అంటే, 3 వారాల క్రితం కిరసనాలు పోసుకొని తగలబడ్డానికి మీ ఇంటి పక్కనే ఫలానా ఆవిడ, ఆమె నేనే వచ్చాను, ఒకసారి తలుపు తీయనండి అనుకో, తీస్తారా మీరు? ఇది వారం క్రితం కిరసనాలు పోసుకొని చచ్చిపోయిన ఆవిడ వచ్చి తలుపు కొడుతుంటే, నీకు సువార్త చెప్పడానికి వచ్చే నీకు ఒక సంగతి చెప్పాలి, మరణం చెప్పాలి నీకు అన్నట్టు తీస్తామండి. అసలు మన లోపల మనం చచ్చిపోతాం. బతుకున్నోడు చెప్తేనే భయపడిన నువ్వు, అక్కడ చూసి వచ్చినోడు, చెప్పి వచ్చినోడు, చూసి వచ్చినోడు చెప్తే, చనిపోయినోడు బతికొచ్చి చెప్తే అంటారా?
అట్లా కలవదు బాబు అని చెప్పేసారు. అప్పుడు నోరు మూసుకు అంటే అతనికి ఎంత తెలివి చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలివి వచ్చింది. ఇక నా బతికేట ఇక్కడ తగలబడింది, కానీ నా 5 సహోదరులు వాళ్ళు కూడా ఇక్కడ రాకుండా వాళ్ళని కాపాడాలనే ప్రయత్నం ఎంత మంచి ఆలోచన చేశారు. ఆ ఆలోచన ఇది బతుకున్నప్పుడు ఆలోచిస్తే ఆయన బాగుపడేవాడు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ మారు మనసు రక్షణ పొంది దేవుని రాజ్యానికి వెళ్ళేవాళ్ళు కదా. కాబట్టి ప్రియులారా, యేసునందు విశ్వాసం ఉంచండి, యేసు రక్తమునందు విశ్వాసం ఉంచండి. మీ జీవితానికి పాపం అనేది ఉంటే, పాపంతోనే బ్రతికి మీరు చనిపోతే భయంకరమైన అగ్నిగుండం పొంచి ఉంది. దయచేసి ఏ ఒక్కరు నశించిపోకూడదు. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని ఎద్దుకు వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి, దేవుని చెంత నివాసం చేయాలి. వారి కుటుంబం అంతా కలకాలం వర్ధిల్లాలి, క్షేమంగా ఉండాలని కోరుకునే ఇదిగో ఈ గ్రామంలో ఈ సువార్త ప్రకటన చేస్తా ఉన్నాం. ఏ ఒక్కరు నశించుకోవటం మాకు కూడా ఇష్టం లేదండి. మీరందరూ మా అన్నదమ్ములు లాంటి వాళ్ళు, అమ్మలు లాంటి వాళ్ళు, తండ్రులు లాంటి వాళ్ళు. కాబట్టి ఈ భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది. దయచేసి దాని మీద మనసు పెట్టండి. మీరు ఎవరు నశించిపోకూడదని మా ఆశ. మేము పొందుకున్న ఈ రక్షణ భాగ్యం అనేకులు పొందుకోవాలి. అనేకులు మీరు మీ బిడ్డలు కలకాలం యుగాలు చల్లగా ఉండాలి దేవుని దగ్గర. అంత గొప్ప భాగ్యాన్ని పొందుకోవాలంటే నజరేయుడైన యేసునందు విశ్వాసం ఉంచండి, ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచండి, పవిత్రులుగా మారండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలి.